శరణం అయ్యప్ప శరణు శరణు మణికంఠ హరిహర సుతుడా ధర్మశాస్త భక్తుల పాలిట కల్పవృక్ష చరణం దివ్య జననం హరిహరుల దివ్య తేజం భూలోకాన వెలసిన రూపం మోహిని రూపంలో విష్ణుమూర్తి మహాదేవుని దివ్య శక్తి ఆ దివ్య తేజమే మణికంఠుడై ధర్మరక్షకుడై జన్మించెనయ్యా పాండల రాజు ఒడిలో పెరిగి ప్రజల హృదయంలో నిలిచెనయ్యా చిన్న వయసులో జ్ఞానసాగరం కరుణ నిండి మా దివ్య స్వభావం దీనుల బాధను తొలగించినావు అందరి హృదయంలో నిలిచినావు సత్యమే నీ శ్వాస అయ్యా ప్రేమతో లోకాన్ని గెలిచినావు భక్తుల పాలిట దేవుడైనావు శరణం తీవ్ర మహిషి సంహారం మహిషి గర్వం మితి మీరగా లోకమంతా భయపడగా ధర్మశక్తిగా యుద్ధం చేసి దుష్ట శక్తిని సంహరించావు దేవలోకం హర్షించింది భూలోకం జయ జయధ్వానమందింది జయమణి కంఠ నినాదంతో దిక్కులన్నీ మార్మోగెనయ్యా శబరిమల శిఖరముపై యోగముద్రలో వెలసినావు 18 పవిత్రమెట్లు పాపాలను కరిగించే బాటలు ఇరుముడితో భక్తులు వచ్చి స్వామియే శరణం అని పిలిచి నీ దివ్య దర్శనం పొందగానే జన్మధన్యమైపోయెనయ్యా శరణం పంచువ్రత మహిమా 41 రోజుల దీక్షతో మనసును పవిత్రం చేసుకొని మాలధారణతో భక్తి పెంచి అహంకారాన్ని దూరం చేసి సత్యం శాంతి ప్రేమతో నడిచి సేవనే జీవితమని నిరపిని దివ్య మార్గంలో నడిచిన వారికి అనుగ్రహ వర్షం కురిపించెనయ్యా శరణం భక్తుల ప్రార్థన అయ్యప్ప ధర్మ మార్గంలో నడిపించవయ్యా ప్రతి హృదయంలో నీవే వెలుగు ప్రతి ఊపిరిలో నీవే పలుకు నీ పాద సేవే మా పరమపదం నీ నామస్మరణే మా జీవితం ముగింపు స్వామియే శరణం అయ్యప్ప శరణు శరణు మణికంఠ హరిహర సుతుడా ధర్మశాస్త్ర
శబరిమల వాస అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప శరణం